హైదరాబాద్లో లిక్కర్ తయారీ కేంద్రం పేరుతో ఘరానా మోసం జరిగింది. బెవరేజెస్ గోదాం, పబ్బులు, లిక్కర్ లైసెన్సులు ఇప్పిస్తామంటూ కోట్లు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కల రామకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి ఆస్ట్రేలియన్ సిటిజన్ అంటూ హైదరాబాద్లోని పలువురు వ్యాపారులతో పరిచయం చేసుకుని బురిడి కొట్టించాడు. వ్యాపారి నరేందర్ దగ్గర విడతల వారీగా 30 లక్షల రూపాయలు వసూలు చేశాడు రామకృష్ణ. నరేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేస్తారు. ఎల్ఓసి జారీ చేసి పారిపోతుండగా రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతని తండ్రి వరప్రసాద్, మరో నిందితుడు విక్రమ్ కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసి పోలీసులు గాలిస్తున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన వ్యాపారవేత్తలనే టార్గెట్ చేసి కోట్లాది రూపాయలను వసూలు చేశాడు రామకృష్ణ. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించినట్లు నమ్మిస్తూ మోసం చేశాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 4 కోట్ల రూపాయలు లోన్ తీసుకుని ఎగ్గొట్టాడు. ఆస్ట్రేలియాలో కూడా పలు చీటింగ్ కేసులు ఉండి జైలు జీవితం గడిపినట్లు వివరాలు సేకరించారు పోలీసులు. రామకృష్ణ చేతిలో ఎవరైనా మోసపోయి ఉంటే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను ఆశ్రయించండి అంటూ ప్రకటించారు.